హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీటీవీ హెల్త్. పొటాషియం తక్కువ అయితే మనకి కనిపించే లక్షణాల గురించి మాట్లాడుకుందాము. ఇది డాక్టర్ చైత్ర చెప్పిందేంటంటే, మన బాడీకి పొటాషియం అంటే చాలా ఇంపార్టెంట్ మినరల్. ఇది మజిల్స్, హార్ట్, కిడ్నీస్ అన్నీ బాగా వర్క్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. పొటాషియం తక్కువ అయితే కొన్ని క్లియర్‌గా కనిపించే లక్షణాలు ఏముంటాయో వాటి గురించి తెలుసుకుందాము. ముందుగా హై బీపీ. పొటాషియం తక్కువైనట్లయితే మనకి సోడియం బ్యాలెన్స్ పోతుంది కాబట్టి రక్తపోటు ఎక్కువగా అవుతుంది. అందుకే బీపీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు పొటాషియం ఫుడ్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేసుకోవాలి. నెక్స్ట్ మజిల్ పెయిన్ అండ్ వీక్‌నెస్. మజిల్స్ వర్క్ చేయడానికి పొటాషియం అనేది చాలా అవసరం. తక్కువైతే మనకి మజిల్ పెయిన్, క్రాంప్స్, వీక్‌నెస్ లాంటివి వస్తూ ఉంటాయి. చిన్న పని చేసినా కూడా మనకు బాగా అలసట వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫెటీగ్ అంటే అలసట రావడం. పొటాషియం లెవెల్స్ చాలా లోగా అవుతే మనకి ఎనర్జీ లెవెల్స్ అనేది తగ్గిపోతాయి. మన బాడీ కూడా చాలా ఇనాక్టివ్‌గా ఉండిపోతుంది. అండ్ ఆల్సో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఈ పొటాషియం వల్ల మనకి హార్ట్ బీట్ కూడా కంట్రోల్‌లోకి వస్తుంది. అది తగ్గితే మళ్ళీ మన హార్ట్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్రీతింగ్ డిఫికల్టీ. పొటాషియం లోపం వల్ల కొన్నిసార్లు మనకి శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సిమ్టమ్. దీన్ని ఇగ్నోర్ చేయకండి. డైజెషన్ ప్రాబ్లమ్స్. పొటాషియం తక్కువ ఉంటే మనకి గ్యాస్, బ్లోటింగ్, కాన్‌స్టిపేషన్ లాంటివి రావచ్చు. అండ్ ఆల్సో ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. తక్కువ పొటాషియం వల్ల మనకి చాలా ఫ్రీక్వెంట్‌గా వాష్‌రూమ్ రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, పొటాషియంని ఇంప్రూవ్ చేయడానికి కొన్ని ఫుడ్స్ మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. అందులో ముందుగా మనకి చిక్ పీస్ అంటే శనగలు, అవకాడో లేకపోతే సాల్మోన్ ఫిష్ అండ్ ఆల్సో అరటి పండ్లు. వీటిలో మనకి పొటాషియం లెవెల్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. సో, వీటిని మీరు మీ డైలీ రొటీన్‌లో ఇంక్లూడ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి వీటీవీని.